Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో మంచి వెజ్ కర్రీ సొరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. చూడండి, ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. లోపల ఉండే గింజలు మొత్తం తీసేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. చూడండి, ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ కర్రీకి సరిపడా మొత్తం ఇప్పుడే వేసేసాను నేను. తర్వాత మళ్ళీ మూత పెట్టి టొమాటోస్ అంతా మెత్తగా మగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. చూడండి, తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. చూడండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, టొమాటోస్ కారము అన్నీ బాగా కలిసి మగ్గు ఉంటుంది కూర. ఈ టైంలో ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి అండి. ధనియాల పొడి చేసేటప్పుడే నేను దాంట్లో కొద్దిగా మిరియాలు, చెక్క, లవంగాలు వేసి పొడి చేసి పెట్టుకున్నాను.
నేను ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి 3 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ చల్లారాక ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా. చూడండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండే వాటర్ కూడా ఎగిరిపోతాయండి, కూర దగ్గర పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, మన ఎమ్మి సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం పూరి, చపాతీ, రైస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.